ఈరోజు సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయో, చంద్రుడి బలం పెరుగుతుందో, విఘ్నాలన్నీ అధిగమించవచ్చు. నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎవరైనా మానసిక అశాంతి నుంచి బయటపడటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, తల్లితరపు ఆస్తులు తొందరగా సంక్రమించటానికి, సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ప్రధానంగా సంకష్టహర చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి వెండి గణపతిని కానీ, ముత్యపు గణపతిని కానీ పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ముత్యపు గణపతి అంటే ముత్యం మీద చెక్కిన గణపతి మీకు అందుబాటులో లేకపోతే వెండి గణపతిని పూజించిన చంద్రబలం విశేషంగా పెరుగుతుంది. కాబట్టి ఉదయం పూట స్నానం చేశాక మీ గృహంలో పూజా మందిరంలో వెండి లోహంతో చేసిన చిన్న గణపతిని ఉంచి ఆ గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకొని గణపతిని ఎరుపు రంగు పుష్పాలతో పాటుగా తెలుపు రంగు పుష్పాలతో కూడా పూజించాలి. ఎందుకంటే సంకష్టహర చతుర్థి సోమవారం వచ్చింది కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో కూడా పూజించాలి. అలాగే గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించడంతో పాటుగా పాలు, పెరుగు, తెల్ల బెల్లము ఇలాంటి తెలుపు రంగు పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పిస్తే చంద్రబలం విశేషంగా కలుగుతుంది. అలాగే గణపతిని పూజించే సమయంలో గణపతి 108 నామాలు చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం గ్లౌం గణపతయే నమః ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు పఠించండి. గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకున్నాక ఈ మంత్రం పఠిస్తూ తెలుపు రంగు పుష్పాలతో, ఎలుపు రంగు పుష్పాలతో ఉదయం పూట గణపతిని పూజించి ఆ తర్వాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో ఉన్న చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని మనశ్శాంతి కూడా లభిస్తుంది. అలాగే సంకష్టహర చతుర్థి కాబట్టి సాయంకాలం పూట గణపతికి ప్రత్యేకమైన పూజ చేయాలి. సాయంకాలం పూట గణపతిని పూజించే సమయంలో మందార పూలు, గన్నేరు పూలు, సంపంగి పూలు ఈ పుష్పాలతో పూజ చేసి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దేవాలయంలో గరికపోసలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేయించుకున్నా కూడా ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు.